పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇలా కలెక్టర్లు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇలా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కలెక్టర్లు ఇలా ఎందుకు ఏసీలకే పరిమితం అయిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీ గది నుంచి బయటికి రండి, ప్రజల మధ్య నిలబడండి, ప్రజల వద్దకు వెళ్ళండి అని చెప్పాడు. ఇలా ప్రజల వద్దకు వెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఉంటుందా? ఏసీ గదుల నుంచి రాయల్ లైఫ్ను అనుభవిస్తున్నారు. ఇలా రాయల్ లైఫ్ను అనుభవిస్తూ ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి సెక్యూరిటీ, అనేకమైనటువంటి బందోబస్తుని ఇలా ఏసీ గదులకే పరిమితం అయిపోయి అనేకమైనటువంటి సమస్యలు జిల్లాలో ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉన్నప్పటికీ కూడా పరిష్కరించేటువంటి మార్గంలో ఎక్కడ కూడా ముందుకు రావడం లేదు జిల్లా కలెక్టర్లు. కొద్దిమంది కలెక్టర్లు పనిచేస్తున్నారు, కొద్దిమంది కలెక్టర్లు అవినీతి ఏ విధంగా ఉంటాయంటే కలెక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు అనే నేపథ్యం ఉంది. ఇలా అవినీతి చేసేటువంటి కలెక్టర్లు అనేక మంది ఉన్నారు. ఇలా చాలామంది అవినీతి చేసినటువంటి నేపథ్యంలో చాలామంది జైలు జీవితం గడిపిన నేపథ్యం ఉంది, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. మరి కలెక్టర్ల పాత్ర ఎందుకు ఈ విధంగా ఉందంటే ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది.